ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన ఉదయాన మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఇంతవరకు దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. దేవుడు తన ఉచిత కృపను బట్టి ఈ నెలలో చివరి ఆదివారానికి మనల్ని నడిపించారు. ఈ వారమంతా కూడా మనకు తోడయండి. ప్రతి కష్టంలో ప్రతి వేదనలో ఆయన హాజరై నేనున్నాను కదా అని ధైర్యపరుస్తూ, ఎవరు మనతో మాట్లాడినా మాట్లాడకపోయినా, ఎవరు మనల్ని ధైర్యపరిచినా ధైర్యపరచకపోయినా ప్రభు మాత్రం నేనున్నానని ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ప్రతిరోజు ధైర్యపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే అంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు, అంత శ్రద్ధ నీపై కలిగి ఉన్నారు. ఇంతగా నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ప్రతి విషయంలో కూడా తోడై ఉంటారు. అందువల్ల భయపడొద్దు. ఏ విషయానికి నా ప్రభు నాకున్నారు. ఆయన ఉండగా నేను ఏదొచ్చినా భయపడను. ఈ లోకమంతా ఏకమైపోయినా నేను మాత్రం భయపడను. ఎందుకంటే సర్వసృష్టికర్త నా పక్షంగా ఉన్నారు అని ధైర్యం కలిగి ఉండండి. మీలో ఇంకెవరైనా శ్రమలో శోధనలో ఉంటే తప్పకుండా మీ ప్రతి ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి. మానక మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన అరచేతుల్లో మీరున్నారు. తప్పకుండా ఆయన చేతులు మిమ్మల్ని బాగు చేస్తాయి. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ ఆదివారమున ఈ పునరుత్థాన దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనలు 138వ అధ్యాయము 6వ వచనము. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆమేన్. చూడండి, ఈ లోకం సాధారణంగా ఎవరిని గుర్తిస్తుంది, ఎవరిని లక్ష్య పెడుతుంది అంటే గొప్పవారిని, అన్నీ ఉన్నవారిని, ధనవంతులను, పేరు ప్రఖ్యాతులు గలవారిని, బంధుబలగం గలవారిని, చదువు గలవారిని, ఉద్యోగం గలవారిని, అందచందాలు ఉన్నవారిని, అన్నీ కలిగి ఉన్నవారిని గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. పేదలైన వారు, బలహీనులు, దీనులు, పేరు ప్రఖ్యాతులు లేనివారు, అందచందం లేనివారు, బంధుబలగం లేనివారు నిర్లక్ష్యానికి గురవుతారు. వారిని ఎవ్వరు కూడా లక్ష్య పెట్టరు. అయితే ఇటువంటి నిర్లక్ష్యానికి గురైన వారిని, దీనులను లక్ష్య పెట్టేవారు ఒకరున్నారు. ఆయనే మహోన్నతుడైన దేవుడు. చూడండి, ఆయన ఎంతో మహోన్నతుడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అంత మహోన్నతుడైన దేవుడు అతి సామాన్యులమైన మనలను తన స్వారూప్యంలో తన కొరకు, తన కుమారులుగా కుమార్తెలుగా ఉండుట కొరకు సృష్టించుకున్నాడు. పాపము చేత సృష్టికర్త అయిన తండ్రికి దూరమైన పరిస్థితుల్లో సహితం ప్రేమతో మనలను క్షమించి తన రక్తముతో కడిగి శుద్ధీకరించి క్రీస్తులో తిరిగి మనలను తన కుటుంబంలో చేర్చుకున్నాడు. అంత మహోన్నతుడైన దేవుడు ఈరోజు నిన్ను, నన్ను ఆయన కుటుంబ సభ్యులుగా ఉండటానికి సృష్టించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆయన దీనులను లక్ష్య పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన సర్వ మానవాళికి తండ్రి. మనలను ఆయన తన పోలికలో, తన రూపంలో చేసుకొని ఏ భేదము లేకుండా అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తున్నాడు. తల్లిదండ్రులు బలహీనంగా, అనారోగ్యంగా ఉన్న బిడ్డను గురించి ఏ విధంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని సంరక్షిస్తారో అలానే కన్న తండ్రి అయిన దేవాది దేవుడు కూడా దీనుల పట్ల, బలహీనుల పట్ల, శ్రమల్లో నలిగిపోతున్న వారి పట్ల జాలి చూపిస్తున్నాడు. వారిపై ప్రత్యేకమైన కృపను చూపిస్తున్నాడు. వారిని లక్ష్య పెడుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక పనికిరాని వ్యక్తి ఉన్నాడు. ఇక అతను ఎందుకు పనికిరాడు అని కుటుంబం విడిచిపెట్టింది, భార్య విడిచిపెట్టింది, బిడ్డలు విడిచిపెట్టేశారు. ఇక పనికిరాని వాడిని కోనేటి దగ్గర పడవేశారు అతన్ని. ఆ బలహీనమైన వ్యక్తి 38 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాడు. ఎంతగానో నలిగిపోతున్నాడు. అతను అనుకుంటున్నాడు, నేను పనికిరాని వాడను, నేను బలహీనుడను, ఇక నన్ను పట్టించుకుని వారెవరూ లేరు, ఇక నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. ఎందుకంటే
నేను ఎవరికి అవసరం కాదు, నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు, అందుకే అందరూ నన్ను ఒంటరిని చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇక నేను ఈ అనారోగ్యంతో ఇక్కడే మరణించాలి. ఎప్పటికైనా నేను బాగుపడతానా? ఎప్పటికైనా నా స్వంత గృహాన్ని చూడగలుగుతానా? నా స్వంత ఊరిని ఎప్పుడైనా చూస్తానా అని ఆశలేమీ లేకుండా ఇక నిరాశలో ఉన్నాడు. దీనుడుగా ఉన్నాడు, బలహీనుడుగా ఉన్నాడు. తన బలహీనతను బట్టి నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అయితే దీనులను లక్ష్యపెట్టే మహోన్నతుడైన ప్రభు ఎంతో దూరం నుండి అతని దగ్గరికి వచ్చారు. కోనేటి దగ్గర ఎంతోమంది ఉన్నారు. కొంతమంది నడుస్తున్నారు కానీ చేతులు పనిచేయడం లేదు, కొంతమంది చూస్తున్నారు కానీ చెవులు పనిచేయడం లేదు, కొంతమంది మాట్లాడలేకపోతున్నారు, కొంతమంది బలహీనంగా ఉన్నారు. అయితే ఇతను మాత్రం ఇక ఏ హోప్పు లేకుండా ఎంత మాత్రం పనిచేయని స్థితిలో ఉన్నాడు. కొంచెం కూడా లేవలేని పడిన స్థితిలో ఉన్నాడు. అందరికన్నా దీనుడుగా ఉన్నాడు, బలహీనుడుగా ఉన్నాడు. అందుకే ప్రభు అతని కొరకే అంత దూరం నుండి వచ్చారు. దీనులను లేవనెత్తే ప్రభు, బలహీనులను లేవనెత్తే ప్రభు అత్యంత బలహీనుడుగా ఉన్న అతను ఒక్కరిని స్వస్థపరచడానికి ప్రభు అక్కడికి వచ్చారు. అతన్ని స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేశాడు. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నాకెవ్వరూ లేరు, నేను ఒంటరి, నేను బలహీనుడు అనుకుంటున్నావా? నేను ఎందుకు పనికిరాను అనుకుంటున్నారా? నేను ఎవరికి అక్కర్లేదు అనుకుంటున్నారా? నా వల్ల ఇక ఏ ఉపయోగం లేదు, అందుకే నన్ను విడిచిపెట్టారు అనుకుంటున్నారా? లోకమంతా విడిచినా, కుటుంబం అంతా నేను విడిచిపెట్టినా, అందరూ నిన్ను చిన్న చూపు చూస్తున్నా, అందరూ నిన్ను తగ్గించిన, అందరూ నేను పనికిరాని వాడుగా వేలెత్తి చూపిస్తున్నా, భయపడొద్దు. సృష్టికర్త అయిన మహోన్నతుడైన దేవుడు నేను లక్ష్య పెడుతున్నాడు. దీనుడువైన దీనురాలవైన నిన్ను చూస్తున్నాడైనా. అన్నీ కలిగి ఉన్న, అన్ని టాలెంట్స్ కలిగి ఉన్న నీ కుటుంబీకులను కూడా ఆయన లక్ష్య పెట్టడం లేదు, నిన్నే లక్ష్య పెడుతున్నాడైనా. ఆయన నీ కొరికి పంపబడ్డాడు ఈ లోకానికి. కాబట్టి ఎంత బలహీన స్థితిలో ఉన్నా భయపడొద్దు, ఎంత పడిన స్థితిలో ఉన్నా భయపడొద్దు. అక్కడి నుండి నిన్ను లేవనెత్తడానికి సృష్టికర్త ఉన్నాడు. మహా ఉన్నతమైన దేవుడు, ఈ లోకాలను సృష్టించినవాడు, సృష్టికర్త అయిన దేవుడైనా నీ జీవితంలో నీ బలహీనతంతా పోగొట్టి, నీ శక్తిహీనతంతా పోగొట్టి, నీవెక్కడైతే పనికిరాని వాడుగా ఉన్నావో, పనికిరాని దానివిగా ఉన్నావో ప్రతిదాన్ని స్వస్థపరిచి నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలువబెట్టడానికి ఆయన ఈరోజు నీ కొరకు వచ్చాడు, నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు ఎక్కడ పడి ఉన్నా, ఎంత దీన స్థితిలో ఉన్నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకొనులే. ఆయన నీకున్నాడు, ఆయన చేయి పట్టుకో. తండ్రి, మీరు నాకుండగా నేను ఎందుకు భయపడతానయ్యా? మీరు నాకుండగా నేను ఎందుకు పడిన స్థితిలో ఉంటానయ్యా? నేను ఎందుకు ఇదే స్థితిలో ఉండాలయ్యా? లేవనెత్తి నీవు ఉండగా ఇదిగో నా చేతిని నీకు అందిస్తున్నాను తండ్రి, నా చేతిని పట్టుకోండి, నన్ను లేవనెత్తండి, నన్ను బలపరచండి. దీనులను లేవనెత్తే దేవా, బలహీనులను లేవనెత్తే దేవా, బలహీనుడనయ్యా, దీనుడనయ్యా, నన్ను లేవనెత్తండి అని ఆయన చేతులకు అప్పగించుకోండి. ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు. దీనుల బ్రోచిడి దైవము నీవని, దీవెనలిచ్చడి దాతవు నీవని, దీనుల బ్రోచిడి దైవము నీవని, దీవెనలిచ్చడి దాతవు నీవని, దీవించుము నీ దీనుడనయ్యా, దీవించుము నీ దీనుడనయ్యా, ధన్యునిగా చేయుమయా, ధన్యునిగా చేయుమయా దేవా, దేవా, దీనదయా ప్రభు యేసు, దేవా, దేవా, దీనదయా ప్రభు యేసు, ఊహలకందని ఉద్దేశించని ఉన్నతమైనవి నీ కార్యములు, ఊహలకందని ఉద్దేశించని ఉన్నతమైనవి నీ కార్యములు,
దీనదయా ప్రభు యేసు దేవా దేవా దీనదయా ప్రభు యేసు. తండ్రి నీకు వందనాలు. అత్యంత కృపతో గతించిన వారమంతా మాతో ఉండి నీకు దూరంగా ఉన్నా, నిన్ను గాయపరుస్తూ ఉన్నా, మాకు తోడుగా ఉండి, మా కుటుంబాలకు తోడుగా ఉండి ఇంతవరకు నడిపించారు. ఈరోజు సజీవులుగా నిలబెట్టారు. మరి ఒక వారంలోనికి ప్రవేశించే తరుణాన్ని అనుగ్రహించారు. ఈ విధంగా మా రక్షణ కొరకు అనేక అవకాశాలు అనుగ్రహిస్తున్న దేవా నీకు కృతజ్ఞతలయ్యా. మా పరిస్థితులన్నీ మార్చాలని, మమ్మల్ని లేవనెత్తాలని ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నారు. ఇదిగో తండ్రి, ఈరోజు నేను మహోన్నతుడైన దీనులను లక్ష్య పెట్టేవాడను నేను. కాబట్టి దీన స్థితిలో ఉన్నానని ఎంత మాత్రం అనుకోవద్దు. దీనుల పక్షంగా నేను నిలబడతాను, నిరాధారుల పక్షంగా నేను నిలబడతాను, విధవరాండ్ర పక్షంగా నేను ఉంటాను, తండ్రి లేని వారి పక్షంగా నేను ఉంటానని వాగ్దానం చేశారు తండ్రి. ఈరోజు ఎంతమంది ఆ స్థితిలో ఉన్నారో, ఎంతమంది విధవరాండ్రుగా ఉండి వారి జీవితంలో అన్యాయాన్ని అనుభవిస్తున్నారో, ఎంతమంది తండ్రి లేని వారిగా ఉండి వారి జీవితంలో అన్యాయాన్ని అనుభవిస్తున్నారు, ఎంతమంది దీనులుగా బలహీనులుగా ఉండి అన్యాయాన్ని అనుభవిస్తున్నారో, పెంట కుప్ప మీద నుండి వారిని రక్షించే దేవా ఈరోజు దీనులను లేవనెత్తుతున్నందుకు వందనాలు. ఈరోజు బలహీనులను పైకెత్తుతున్నందుకు వందనాలు. ఆత్మీయంగా ఎవరు దీనులుగా ఉన్నారో, దేని స్థితిలో ఉన్నారో వారిని లేవనెత్తండి. శారీరకంగా ఎవరు దేని స్థితిలో ఉన్నారో వారిని లేవనెత్తుతున్నందుకు వందనాలు. మానసికంగా ఎవరు దేని స్థితిలో ఉన్నారో వారిని లేవనెత్తుతున్నందుకు వందనాలు. ఈ లోకంలో అందరి ఎదుట దీన స్థితిలో ఎంతమంది ఉన్నారో వారిని లేవనెత్తుతున్నందుకు వందనాలు తండ్రి. వారి జీవితంలో ఉన్న లోటును బట్టి అందరూ వారిని తక్కువ వారిగా చూస్తున్నారేమో, పనికిరాని వారు అన్నట్లుగా వేలు చూపిస్తున్నారేమో. పరిశుద్ధాత్ముడ వారి పక్షంగా నిలువబడి కార్యం చేస్తున్నందుకు వందనాలు. వారి పక్షంగా మీరు అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ఎంతమంది మా ఆత్మీయ కుటుంబంలో ఆ విధంగా ఉన్నారో, మనుషులు ఏమనుకుంటున్నా భయం లేదు తండ్రి, సొంత వారు ఏమనుకుంటున్నా భయం లేదు తండ్రి, లోకమంతా ఒక్కటిగా మారిపోయిన భయం లేదు తండ్రి. లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడవైన మీరు మాకు తోడుగా ఉండగా ఇక ఎంతమంది మా ప్రక్కకు వచ్చినా భయపడం తండ్రి, ఎంతమంది పడవేయడానికి వచ్చినా భయపడం నాయన తండ్రి. ఈరోజు ఆ విధంగా ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరిని లేవనెత్తుతున్నందుకు వందనాలు. ఎంతోమంది సమస్యల్లో శోధనలో ఉండి వారి ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారయ్యా. ప్రతి ఒక్కరిని కూడా నేను గాయపడిన చేతులకు అప్పగించుకుంటున్నాను. ప్రతి జీవితాన్ని మీరు లేవనెత్తండి అయ్యా. వారు ఏదైతే లోటు కలిగి ఉన్నారో, ఏదైతే కోల్పోయి ఉన్నారో, దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో ప్రతి దాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఏదైనా మనం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడయండి, చేపట్టుకుని నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఎంత దీనస్థితిలో ఉన్నా భయపడకండి, మీ కొరకైన పంపబడ్డాడు, మీ పక్షంగా నేను ఉన్నానని దేవుడు వాగ్దానం చేశారు. సృష్టికర్త మీ పక్షంగా ఉన్నారు. వాగ్దానాన్ని విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమేన్ కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తం మీదే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.